కాసేపట్లో ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. గ్రూప్ 2 మెయిన్స్ 175 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపికైన 92,250 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఈ నోటిఫికేషన్లో 905 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇవాళ ఉదయం మధ్యాహ్నం మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. అనేక వివాదాలు ఆందోళనల మధ్య ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతోంది. ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే నిన్న రాష్ట్ర విధానానికి సంబంధించి ఆ సమస్య పరిష్కరించకుండా ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహిస్తారంటూ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మంత్రి నారా లోకేష్ వెంటనే ఏపీపీఎస్సీకి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం తేలే వరకు కూడా ఎగ్జామ్ను వాయిదా వేయాలని కూడా విన్నవిస్తూ లేఖ రాశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఇప్పటికే అన్ని విధాలుగా అన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడం, సిబ్బందిని నియమించడం, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈ సమయంలో పరీక్షను వాయిదా వేసే అవకాశం లేదని కూడా తేల్చి చెప్తూ ఏపీపీఎస్సీ లేఖ కూడా రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఎగ్జామ్ నడుస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడ బిషప్ పత్రయ్య స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం అభ్యర్థులు చూస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్తున్నవారు. దాదాపు 9:45 వరకు కూడా వీరందరినీ కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరిని కూడా అనుమతించేది లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఆ ఎగ్జామ్ కూడా 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 పరీక్ష కూడా జరుగుతుంది. అందుకు అనుగుణంగా అన్ని కేంద్రాల్లో కూడా సిబ్బందిని నియమించడంతో పాటు గేట్ల వద్ద పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎగ్జామ్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మందికి పైగా హాజరవుతూ ఉన్న ఆ పరిస్థితి. ఈ ఎగ్జామ్స్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఉంటే తర్వాత కోర్టులో వచ్చే తీర్పులను బట్టి లేకపోతే నిర్ణయాలను బట్టి తర్వాత నిర్ణయం తీసుకొచ్చి ప్రస్తుతం అన్ని విధాలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ పోలీసులు కూడా గేట్ దగ్గర మొత్తం హాల్ టికెట్లు అన్ని చెక్ చేసి కేవలం అభ్యర్థులు మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్న పరిస్థితి. ఎవరిని కూడా బయట వ్యక్తులు కావచ్చు, మీడియాను కావచ్చు, ఎవరిని కూడా లోపలికి అనుమతి లేదని కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లోపల ఈసారి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎవరికి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రస్తుతం ఇప్పటికీ ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎప్పటి నుంచి కూడా రాష్ట్ర విధానం, ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన కొన్ని తప్పుల కారణంగా ఇప్పటికీ ఆ వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తామని గతంలోనే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో వాటిని పరిష్కరించాక ఎగ్జామ్ నిర్వహించాలని అభ్యర్థులు కోరుతూ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటికే కోర్టు కూడా ఎగ్జామ్ నిర్వహించవచ్చు అని అనుమతి ఇచ్చిన తర్వాత ఏపీపీఎస్సీ అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ కూడా చాలామంది నిన్న మొన్న అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఎగ్జామ్ను వాయిదా వేయాలని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చివరి నిమిషంలో వాయిదా వేసే పరిస్థితి ఉండదు. దీనివల్ల కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం కూడా వృధా అయ్యే పరిస్థితి ఉంది. అందుకని ముందు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కోర్టు మార్గదర్శకాలను బట్టి అవసరమైతే నిర్ణయం తీసుకోవచ్చని కూడా ఏపీపీఎస్సీ అభిప్రాయపడింది. అదేవిధంగా నిన్న కొంతమంది సోషల్ మీడియాలో వేదికగా కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడిందంటూ కూడా ట్రోల్ చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ అప్రమత్తమైంది. ఈరోజు ఎక్కడ కూడా పరీక్ష వాయిదా పడలేదు. అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో 175 సెంటర్లో పరీక్ష జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్తిగా ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేశారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా విజయవాడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈయనపై ఉదయం 10 to 12:30, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఈ ఎగ్జామ్స్ యథావిధిగా జరుగుతున్నాయి. అభ్యర్థులు కూడా ఇప్పుడు కేంద్రాలకు చేరుకుంటా ఉన్నారు. 9:40 తర్వాత ఎవరిని లోపలికి అనుమతించమని 10 గంటల నుంచి కూడా ఎగ్జామ్ ప్రారంభమవుతుందని కూడా నిర్వాహకులు చెబుతా ఉన్నారు. ఇప్పుడు ఉమామేశ్వరరావుతో వరప్రసాద్, ఏబినాన జ్యోతి, విజయవాడ బిషప్ పత్రయ్య స్కూల్.